బిగ్ బాస్ అప్డేట్స్ వీకెండ్ హైలైట్స్ శనివారం ఎపిసోడ్‌లోని నాగార్జున గారు మొదట సుమన్ శెట్టిని బాగా అభినందించారు. కెప్టెన్‌గా బాగా చేసావని, అదే సమయంలోని గేమ్ కూడా బాగా ఆడుతున్నావని, ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నావని ప్రశంసించారు. ఆయనే కాదు అక్కడున్న ఆడియన్స్ కూడా సుమన్ పైన కొన్ని కామెంట్స్ అయితే చేశారు. చాలా నిజాయితీగా ఉంటాడని కామెంట్ చేశారు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు చాలా బాగా చేశాడని, ఎవరి వైపు ఉండకుండా నిజం ఏంటన్నది చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాగే గేమ్ ఆడాలని అక్కడున్న ఆడియన్స్ గూడా కామెంట్ చేశారు సుమన్ పైన. ఇంకా సంజన, మాధురిల గొడవలను ప్రస్తావించారు. తర్వాత నాగార్జున గారు సుమన్ శెట్టిని సంజన వేస్ట్ కెప్టెన్ అని కామెంట్ చేసింది. మాధురి విషయంలో కూడా తను రాంగ్‌గా మాట్లాడినట్టుగా సుమన్ చెప్పడంతో ఆయనపై ఫైర్ అయింది. ఆ వీడియో చూపించి తప్పెవరిది అని నాగార్జున ప్రశ్నించగా, అందులో సంజనదే తప్పని సుమన్ చెప్పారు. దీంతో సంజన డబుల్ గేమ్ ఏంటి అన్నది అర్థమైపోయింది. తప్పు చేసినందుకు ఆమె ఫోటోకు ఒక కత్తిపోటు పొడిచాడు నాగార్జున. అయితే తనని నామినేట్ చేయడంతో వాటన్నిటిని తట్టుకోలేకపోతున్నానని, అందుకే అలా మాట్లాడినట్టు తెలిపింది సంజన. అదే తగ్గించుకోవాలని, కంట్రోల్ చేసుకోవాలని నాగార్జున తనకి కొంచెం మందలించారు. తర్వాత రేషన్‌కి సంబంధించి ఏ వంట చేయాలనేది కళ్యాణ్ ఆర్డర్ వేసిన సమయంలో తనుజకి, కళ్యాణ్‌కి మధ్య గొడవయింది. అదొక పీక్‌లోకి వెళ్ళింది. ఈ విషయంలో తప్పు ఎవరిది అని నిలదీశారు నాగార్జున. వీడియోలు చూపించడంతోటి కళ్యాణ్ దొరికిపోయాడు. ఎవరిపైన అలా ఆర్డర్ వేయకూడదని హెచ్చరించారు. ఇటీవల తన ఫ్రెండ్స్ వచ్చాక గేమ్ మార్చుకున్నావని, అందుకే ఇవన్నీ చేస్తున్నావని నాగార్జున అన్నారు. వాటినన్నీ తగ్గించుకోవాలి అని, ఎవరికి ఎలా చెప్పాలో అలానే చెప్పాలి అని, కావాల్సిన ఫుడ్‌ని అడిగి చేయించుకోవాలి గానీ ఆర్డర్ వేయకూడదని దీంతో కళ్యాణ్‌కి ఒక కత్తిపోటు పడింది. ఇంకా థమ్స్ అప్ టాస్క్ విషయంలోని స్టాండ్ తీసుకోలేదనే టాపిక్‌లో భరణిని పాయింట్ ఆఫ్ చేశారు నాగార్జున. అంతేకాదు సేఫ్ గేమ్ ఆడుతున్నావని నాగార్జున అన్నారు. ఇప్పటికే ఒకసారి ఎలిమినేట్ అయినా మళ్ళీ హౌస్‌లోకొచ్చావని, అందుకోసం చాలామంది సపోర్ట్ చేశారని, మళ్ళీ ఇప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడి వెళ్ళిపోతావా అని అడిగారు భరణిని నాగార్జున. గట్టిగానే హెచ్చరించారు. ఇంకోసారి ఇలాంటి సేఫ్ గేమ్స్ ఆడకూడదని భరణికి ఒక మాస్ వార్నింగ్ అయితే నాగార్జున గారు ఇచ్చారు. మళ్ళీ ఆయనకొక కత్తిపోటు పొడిచాడు. ఫైనల్‌గా డీమన్ పవన్, రీతు విషయంలో ప్రవర్తించిన తీరుని ప్రశ్నించారు. మొదట టాస్కులు బాగా ఆడుతున్నావని, నువ్వు ఎటు ఉంటే వాళ్ళు విన్నర్ అని నాగార్జున అని అన్నారు. కానీ అమ్మాయిలతో ప్రవర్తించే విషయంలో అదేంటది అని ప్రశ్నించారు. ఓ విషయంలోని రీతు, పవన్ మధ్య గొడవ జరుగుతుంది. దొబ్బెయ్ అని పవన్‌ని దొబ్బెయ్ అని పవన్ అని అన్నాడు. దీనిపైన ఆమె వాదిస్తుంది. వెళ్ళిపో పవన్ అని చాలా సార్లు చెప్పినా విసిగిస్తూనే ఉన్నాడు. ఆమె వెళ్ళబోతుంటే నెట్టేశాడు. దీన్ని నాగార్జున చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇలాంటి ప్రవర్తనని ఎట్టి పరిస్థితుల్లోని అంగీకరించం అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు అర్జెంట్‌గా బ్యాగ్ ప్యాక్ చేసుకొని హౌస్ నుంచి వెళ్ళిపోమని నాగార్జున చెప్పారు. సారీ చెప్పినా కూడా వినలేదు. గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కాసేపు కొంచెం హై డ్రామా నడిచింది. దీంతో రీతు కూడా తల్లడిల్లిపోయింది. తన తప్పేం లేదని, తనతో ఉన్న చనువుతోనే అలా అన్నట్టు తెలిపారు. ఈ బిగ్ బాస్ షోకే అవమానం అని ఇలా కొన్ని భారీ డైలాగులు నాగార్జున గారేశారు. పవన్ చేత ఆడియన్స్ అందరికీ సారీ చెప్పించాడు. రీతుకి కూడా సారీ చెప్పాడు. చివర్లో అదిరిపోయే కామెడీని చూపించి నాగార్జున గారు ఎపిసోడ్‌ని క్లోజ్ చేశారు. మిమ్మల్ని అడిగేదొకటే, మన ఛానల్ గనక వీడియోలు నచ్చితే లైక్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.